హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కులవుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి గ్రూప్ డీకి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇక్కడ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ 8/2024కు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, వీటికి సంబంధించినటువంటి ముందుగా రిక్రూట్మెంట్ ఫర్ ది వేరియస్ ఇన్ లెవెల్ 1 7th సిపిసి పే మ్యాట్రిక్స్ కింద మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చెక్ చేసినట్లయితే 7th సిపిసి పే మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి వేరియస్ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి ఇండికేటెడ్ అంటే డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే లాస్ట్ డేట్ ఎప్పటి నుంచి ఉందో చూద్దాం. డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ వచ్చేసి మనకు 28th రోజు రిలీజ్ చేయడం జరిగిందండి. డేట్ ఆఫ్ పబ్లిషన్ వచ్చేసి మనకు 22/1/2025 రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి 23rd నుంచి అయితే మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22nd వరకు ఉంటుందండి. డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ వచ్చేసి 22/2/2025 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇది 2 days ఉంటుంది, 23 నుంచి 24 వరకు ఉంటుంది. అలాగే డేట్ అండ్ టైం మోడిఫికేషన్ ఆఫ్ విండో కరెక్షన్ వచ్చేసి మనకి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 25 నుంచి 6/3/2025 వరకు అయితే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి మనకు మీరు వెబ్ నోట్ చెక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సెంట్రలైజ్ నోటిఫికేషన్ నెంబర్ 18/2024 సంబంధించి మనకు ఆర్ఆర్బీ సైట్లో ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఫాలోయింగ్ సైట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక డీటెయిల్ వేకెన్సీస్ ఎట్ గ్లాన్స్ చూసుకున్నట్లయితే మనకు ఎన్ఎక్సెల్ బీలో క్లియర్ కట్గా బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం పోస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్ అంటే లెవెల్ 1 కింద ఉన్నటువంటి ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పోస్టర్స్తో ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక ఇనిషియల్ పే వచ్చేసి మనకు 18,000 అయితే మనకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక మెడికల్ స్టాండర్డ్ కంపల్సరీ ఉండాలి ఖచ్చితంగా. ఇక యాజ్ పర్ ఎన్ఎక్సెల్ ఏలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి. ఏజ్ వచ్చేసి 1/1/25 నాటికి ఖచ్చితంగా 18 నుంచి 36 years అనేది ఏజ్ అనేది ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక చూసుకోవచ్చండి, ఇక్కడ ప్రొవైడ్ ద రిలీఫ్ ఆఫ్ మెనీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ద ఏజ్ లిమిట్ ఇన్ మిస్డ్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ railway recruitment due to the COVID-19 pandemic. It has been decided to grant the one-time age relaxation and 3 years బిహైండ్ ద ప్రిస్క్రైబ్డ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. 3 yearsకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే COVID-19 పాండమిక్ ఇయర్స్ కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒక 3 years అయితే మీకు ఎక్స్ట్రా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక రిజర్వేషన్ ఫర్ SC ST OBC అండ్ నాన్ క్రిమి లేయర్ సంబంధించినటువంటి అలాగే PWS EWS EXSM రిలాక్సేషన్ వచ్చేసి మనకు వేరియస్ కేటగిరీస్ వారిగా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా చూద్దాం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆన్లైన్ వచ్చేసి 22/2/2025 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఖచ్చితంగా మీరు ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. క్యాండిడేట్స్ ఆర్ వెయిటింగ్ ద ఫైనల్ రిజల్ట్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. Those final results will be declared after the closing the date of online application. Should not apply అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ మీకు ఖచ్చితంగా మీ మెమో అనేది రావాలి, వస్తే మాత్రమే మీరు మీకు సంబంధించినటువంటి ఈ పోస్ట్లకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బిఫోర్ ఫిల్లింగ్ అప్ ది ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గో త్రూ ద ఎంటైర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ సెంట్రలైజ్డ్ కంటెంట్ ఇన్ ద నోటిఫికేషన్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అందులో మీరు క్లియర్గా చెక్ చేయండి. ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక అప్లికేషన్స్ ఆర్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ అండి. మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆర్ఆర్బీ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి మాత్రమే మీరు అఫీషియల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అనేది ద సెలక్షన్ ఆఫ్ రైల్వేస్ వన్స్ ఎక్సర్సైజ్ షెల్ బి ఫైనల్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఫైనల్గా మనకు ఆర్ఆర్బీ వాళ్ళని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇక మెడికల్ ఫిట్నెస్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ ఫర్ ది పోస్టర్స్ వచ్చేసి ఇట్ ఈస్ నోటెడ్
noted by the candidates the case the candidate is found in the medically suitable for this opted posters అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 1/1/2025 నాటికి ఖచ్చితంగా 18 నుంచి 36 ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇక చూసుకోవచ్చండి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందు ఖచ్చితంగా మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి ఖచ్చితంగా రైల్వే నుంచి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ మీకు మాన్యువల్ కూడా చెప్తాను మీకు క్లియర్ కట్గా. డీటెయిల్స్ ఫీల్డ్ ఇన్ ద క్రియేట్ అకౌంట్ ఇంక్లూడింగ్ ద మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ కెనాట్ బి మోడిఫైడ్ ఇట్ ఎనీ స్టేజ్ వన్స్ ద అకౌంట్ ఈస్ క్రియేటెడ్ అండి. మీరు ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసినాక మాత్రం మీకు ఇలాంటి మోడిఫికేషన్స్ అయితే ఉండదు. ముందుగానే చెక్ చేసుకోండి, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ విషింగ్ టు ఫర్దర్ మోడిఫై చేంజ్ ఆర్ కరెక్ట్ ఇన్ డీటెయిల్ ఎక్సెప్ట్ డీటెయిల్ ఫీల్డ్ ఇన్ ద క్రెడిట్ అకౌంట్ ఫ్రమ్ ఇంక్లూడింగ్ ద ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేస్తే ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా 250 రూపీస్ అనేది మీకు పే చేయాల్సి అయితే ఉంటుందంటూ కూడా ఇక్కడ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. ఆఫ్టర్ 6/3/2025 ఆర్ఆర్బీ షిల్ నాట్ బి ఎంటైన్ ఎనీ రిప్రజెంటేషన్స్ ఫర్ మోడిఫికేషన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ పర్సీన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా హెల్ప్ లైన్ క్యాండిడేట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ షిల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ విత్ ఇన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఎనీ రీజన్ వాట్ ఎవర్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అలాగే బ్యాన్డ్ ఐటమ్స్, ఏమైనా బ్యాన్డ్ ఐటమ్స్ మీరు ఎగ్జామినేషన్స్ తీసుకెళ్లకుండా కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చేయడం జరిగింది. ఇక కాల్ లెటర్ సంబంధించి స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి కండక్ట్ చేస్తారండి. ఈ సిబిటికి సంబంధించినటువంటి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఈ సిబిటికి ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి సంబంధించి వాళ్ళు పీఈటీకి అయితే క్వాలిఫై అయితే కావడం జరుగుతుంది. ఈ పీఈటీలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ ఇట్ విల్ బీ ఫాలోడ్ బై ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ విల్ బీ డౌన్లోడ్ ఇన్ ద సిటీ ఇంటిమేషన్ అండ్ ఈ కాల్ లెటర్స్ వచ్చేసి మనకు రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క నార్మలైజేషన్ మార్క్స్ ఆధారంగా మీ జాబ్ అనేది ఎంచుకోవచ్చు అండి. ఇక షార్ట్ లిస్టింగ్ ఫర్ పీఈటీ అండి, రైల్వే ఆర్ఆర్సీ వైజ్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఫర్ పీఈటీకి మిమ్మల్ని ఖచ్చితంగా పీఈటీకి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ తర్వాత పీఈటీ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్కి మళ్ళీ డీవీకి అయితే అటెండ్ అయితే కావాలండి. 1:1 రేషియోలో మీకు డీవీకి అనేది ఫిలప్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఏమైనా నెగిటివ్ మార్కింగ్ ఉంటే చూసుకోవచ్చు అండి. షెల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. కాలింగ్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ మోర్ దెన్ ద వేకెన్సీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక డీటెయిల్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి అవి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే మీ యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా ఒకసారి ఈ నోటిఫికేషన్ అనేది మీరు క్లియర్ కట్గా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అలాగే ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ సంబంధించి కొన్ని అలవెన్సెస్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక వేకెన్సీ పరంగా చూసుకున్నట్లయితే మనకు మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ఎన్ఎక్సెల్ 1లో ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ లేదా ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి పోస్టెస్ వచ్చేసి మనకు బ్రేకప్ వారిగా ఇవ్వడం జరిగింది. ఇక మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A2 ఉంటుంది. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ సంబంధించి డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9 ఉండాలి. వితౌట్ గ్లాసెస్, నో ఫ్లాగింగ్ టెస్ట్ అన్నమాట. నియర్ విజన్ వచ్చేసి 0.6 లేదా 0.6 వితౌట్ గ్లాస్ అండ్ ఉంటుంది. మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ అండి, బైనాక్యులర్ విజన్ అండ్ నైట్ విజన్ అండ్ మెసోస్పికిక్ విజన్ సంబంధించినటువంటి మీకు కండక్ట్ చేస్తారు ఖచ్చితంగా మెడికల్లో. A3 వచ్చేసి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండి. డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9 వితౌట్ గ్లాసెస్ అండ్ పవర్ ఆఫ్ లెన్స్ నాట్ బి ఎగ్జిస్టెడ్ 2D అండి. వాటికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి B1 వచ్చేసి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ సంబంధించినటువంటి ఈ మెడికల్ స్టాండర్డ్ అనేది మీకు క్లియర్ కట్గా మరొక వీడియోతో ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే అప్లై టు ద క్యాండిడేట్స్ ఆఫ్ ది అడ్వైజ్ టు రీడ్ ద చాప్టర్ 5 ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ వచ్చేసి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అందులో మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా, నేపాల్ అండ్ బ్రిటన్కి సంబంధించినటువంటి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇక ఏజ్ లిమిట్ వారిగా చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు level 1 కింద ఇస్తారు కాబట్టి పోస్టర్స్ వచ్చేసి ఇక చూసుకోవచ్చు మనం
1/1/2025 నాటికి 18 నుంచి 33 ఇయర్స్ అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్కి సంబంధించి ఏజ్ ఈస్ అప్లికేబుల్ దిస్ సెంట్రలైజ్డ్ చూసుకున్నట్లయితే యాజ్ ఆన్ 1/1/2025 నాటికి 18 నుంచి 36 ఇయర్స్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పాండమిక్ ఇయర్ కోవిడ్ వచ్చింది కాబట్టి దానికి 2 ఇయర్స్ అయితే ఇక్కడ పెంచడం అయితే జరిగింది. 3 ఇయర్స్ పెంచడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్ కోర్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఏజ్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ దిస్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ సంబంధించి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఇందులో అన్రిజర్వ్డ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఉంటారు, వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 ఇయర్స్ ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఇందులో మళ్ళీ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటాయి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 13, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 43 ఉంటుంది. అలాగే గ్రూప్ డి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నారో వాళ్ళకి 45 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇంకొంతమంది కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ ఆఫ్ ద అప్రెంటిస్ సంబంధించిన క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 ఇయర్స్ మ్యాక్సిమం 3 ఇయర్స్ అయితే ఎక్స్టెండెడ్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఇక్కడ 6 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ షుడ్ బి ఇన్ ద డేట్స్ గివెన్ బిలో ద బోత్ డేట్ ఇంక్లూసివ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 నుంచి 36 వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నాట్ ఎర్లియర్ దెన్ 2/1/1989 సంబంధించి ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 2/1/1986 నాట్ ఎర్లియర్ దెన్ అండి ఇక్కడ చూసుకోవచ్చు, నాట్ లేటర్ దెన్ ఇది కూడా చూసుకోవచ్చు. లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లైయింగ్ అగెన్స్ట్ ద అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ విల్ బి అలౌడ్ ద ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ ఫర్ అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఓన్లీ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో కావాలి మీరు ఖచ్చితంగా. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే లెవెల్ 1 కింద ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అనెక్సల్ 1లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ మస్ట్ ఆల్రెడీ ద ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ రికగ్నైజ్డ్ ద యూనివర్సిటీ యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ వచ్చేసి 22/2/2025 ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండి. ద వెయిటింగ్ రిజల్ట్ ఆఫ్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఫర్ ది ప్రిస్క్రైబ్డ్ మినిమం క్వాలిఫికేషన్ ఇన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్ అయితే నాట్ అప్లికేబుల్ అనమాట. డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ ద లీగల్ ఆఫ్ కోర్స్ ఇన్ కంప్లీట్ ద యాక్ట్ అప్రెంటిస్ ఐటీఐ లెవెల్ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాట్ యాక్సెప్టెడ్ ద కోర్స్ ఆఫ్ కంప్లీట్ అప్రెంటిస్షిప్ ఎస్సీసీఏకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్రెంటిస్ సంబంధించి ఖచ్చితంగా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్ ఇన్ ద బిలో 8 సీరియల్ నెంబర్ 2కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈబీసీ సంబంధించి చూసుకోవచ్చు. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అనేది మీరు పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇక out of this fee 500 and amount is 400 shall be refunded due to course in duly deducting the bank charges అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మళ్ళీ రిఫండ్ అయితే అవుతాయి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ యూపీఐ ఆధారంగా పేమెంట్ చేయాలి. ఇక ఆన్లైన్ మోడ్ ద్వారానే చేయాల్సి ఉంటుంది, ఇలాంటి ఆఫ్లైన్ అయితే ఉండదు. ఎకనామికల్లీ వీకర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఈబీసీ వాళ్ళకి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 50,000 అనేది ఇక్కడ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రిఫండబుల్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి కూడా ఉంటుంది చెప్పడం జరిగింది. ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించినటువంటి ఎస్బీఐ పే ఎన్కాల్కులేషన్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి కొన్ని నెంబర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ అయితే ఉంటుందని, హారిజెంటల్ అయితే కాదు చూసుకోవచ్చు. ఇక్కడ దిస్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ప్రొవైడ్స్ ద వర్టికల్ రిజర్వేషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ, షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ ఇన్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రిమీ లేయర్ ఎన్సీఎల్, ఓబీసీ సంబంధించి ఖచ్చితంగా మీకు వర్టికల్ రిజర్వేషన్ మాత్రమే ఉంటుందండి. ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. ఈబీసీ కేటగిరీస్ నాట్ దెన్ ఎంటైన్ ద ఎనీ జాబ్ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన రిజర్వేషన్ అంశంలో మీకు క్లియర్ కట్గా చెప్తాను నేను క్లియర్గా. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి కూడా ఎంత ఇన్కమ్ ఉండాలి, ఎంత ఉండాలి అనేసి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవచ్చు.
ఇక హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇన్ దిస్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ ప్రొవైడ్ ద హారిజెంటల్ రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి చూసుకోవచ్చు. ఒకవేళ హారిజెంటల్ రిజర్వేషన్ వర్తింపజేస్తే ఎలా ఉంటుందనేసి కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు అండి. వాళ్ళకి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా. ఫ్రెండ్స్ ఇక పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అది కూడా చెక్ చేయండి. మీరు క్లియర్ కట్గా ఈ పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఛానల్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక నేను నెక్స్ట్ వీడియోలో మీకు వీటికి సంబంధించినటువంటి బ్రేకప్ పొజిషన్ లిస్ట్ కానీ సిలబస్ సంబంధించినటువంటి అంశాలు కానీ ఒకసారి క్లియర్ కట్గా చెప్తాను. ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.